చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని, భాగ్యనగరం నడిబొడ్డున 108 అడుగుల సేవాలాల్ మహారాజ్ కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అసెంబ్లీకి బయలుదేరిన గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనవత్ రవినాయక్, సేవలాల్ జయంతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ అమ్మశ్రీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సేవాలాల్ జయంతి 15వ తారీఖు నాడు సెలవు దినం ప్రకటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ జయంతి ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా గోండు వీరుడు కొమరం భీం జయంతిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలని, సేవాలాల్ విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డున 108 అడుగుల విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలని, కొమరం భీం విగ్రహం కూడా 100 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించాలని ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గత 10 రోజుల నుంచి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇద్దాము అని మేము గతంలో అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు, సిపిఆర్ఓ అయోధ్య రామరెడ్డికి, వేం నరేందర్ రెడ్డి గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మేము అసెంబ్లీ జరుగుతుంది, శాంతియుతంగా కాలినడకల్లో మేము పోయి సేవాలాల్ జయంతి ఆఫ్టర్ హాలిడే కాదు, ప్రభుత్వ సెలవు దినం ప్రకటించాలని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా ఇవాళ పోలీసు వాళ్ళు ప్రభుత్వము ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి ఇవాళ మాకు ప్రజాస్వామ్యంలో కలిసే వినతి పత్రం ఇచ్చే హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.